హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే దహద్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే రాజస్థాన్లోని మాంద్రాలో ఠాగూర్ సాహెబ్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. నా కూతురు రాగినితో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి బలవంతం చేశాడు, తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి బలవంతం చేశాడు అని కంప్లైంట్ చేస్తాడు. ఆ ఠాగూర్ సాహెబ్ చాలా పెద్ద వ్యక్తి కాబట్టి పోలీసుల మీద చాలా ప్రెజర్ పెరుగుతుంది. దాంతో ఈ కేసుని ఇన్స్పెక్టర్ దేవిలాల్ సింగ్, కైలాస్ బార్గి మరియు అంజలి బాట్లు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఈ కేసుని తొందరగా సాల్వ్ చేయమని ఠాగూర్ మనసులో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఆ అల్తాఫ్ మరియు రాగిని ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని, వాళ్ళు పారిపోయారని ఈ విషయం ఠాగూర్ సాహెబ్కి తెలిసి ఆ రాగిని తిరిగి తీసుకుని వచ్చి ఇంట్లో బంధించాడు అని తెలుస్తుంది. అంజలి మరియు ఆ దేవిలాల్ సింగ్లు ఆ రాగిని స్టేట్మెంట్ ని తీసుకోవడానికి ఇంటికి వెళ్ళగా ఠాగూర్ సాహెబ్ వాళ్ళని కనీసం రాగినితో కలవనివ్వడు. దానివల్ల వాళ్ళకి అల్తాఫ్ కి ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అని భయం వేస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే వెళ్లి ఆ అల్తాఫ్ ని అరెస్ట్ చేస్తారు. రాగిని మరియు అల్తాఫ్లు లవ్ చేసుకుంటున్నారు అని పోలీసుల దగ్గర చాలా సాక్ష్యాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. అల్తాఫ్ని శిక్షించాలి అని ఆ దేవిలాల్ సింగ్కి పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. అలా చేస్తే దేవిలాల్ సింగ్కి చాలా లంచం కూడా వస్తుంది. ఈ విషయాన్ని దేవిలాల్ సింగ్ అంజలి కూడా చెప్తాడు. ఆ తర్వాత దేవిలాల్ సింగ్ మరియు అంజలి కలిసి ఆ అల్తాఫ్ని స్టేట్ బయట వదిలిపెట్టాలి అని డిసైడ్ అవుతారు. అలాగే చేస్తారు కూడా. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది అల్తాఫ్ని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తారు. అయితే ఆ అల్తాఫ్ని పట్టుకునే బాధ్యతను మాత్రం కైలాస్కి ఇస్తారు. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి రాగా అక్కడ ఎవరో కూడా అతన్ని పట్టించుకోరు. దాంతో ఆ వ్యక్తి నా చెల్లిని ఒక ముస్లిం వ్యక్తి లేపుకుని వెళ్ళిపోయాడు అని అబద్ధం చెప్తాడు. దాంతో పొలిటీషియన్ దాన్ని ఒక సాకుగా తీసుకుని దాని మీద చాలా క్వశ్చన్స్ ని రైజ్ చేయగా పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఈ అమ్మాయి పేరు కృష్ణ. ఆ తర్వాత అంజలి కృష్ణ ఇంటికి వెళ్తుంది. కృష్ణ ఏజ్ 28 సంవత్సరాలు అని తెలుస్తుంది. అలాగే ఆమె ఒక అబ్బాయిని లవ్ చేసి ఉంటుంది. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటుంది, కానీ ఆ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అందువల్ల కృష్ణ ఆ అబ్బాయి కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటారు. నిజానికి ఆ అబ్బాయిని కృష్ణ తన అన్నయ్యకి అసలు పరిచయం చేసి ఉండదు, కానీ పారిపోయే ముందు మాత్రం నేను పెళ్లి చేసుకోవడానికి పారిపోతున్నాను అని ఒక లెటర్ మాత్రమే రాసి ఉంటుంది. ఇంట్లో ఉన్న కొన్ని బట్టలు మరియు మనీని మాత్రం తీసుకుని కృష్ణ అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అప్పటికే కృష్ణ ఇంట్లో నుంచి పారిపోయి 58 రోజులు గడిచిపోయి ఉంటుంది, కానీ ఒక్క రోజు కూడా ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఉండదు. అందుకే కృష్ణ బ్రదర్ తన చెల్లి గురించి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అంజలి కృష్ణ కాల్ రికార్డ్స్ని చెక్ చేయగా ఈ కృష్ణ ఇమ్రాన్ అనే ఒక అబ్బాయితో మాట్లాడేది అని తెలుస్తుంది, కానీ ఆ అబ్బాయి పేరు జావిద్ అని కృష్ణ బ్రదర్ అంజలితో చెప్పి ఉంటాడు. దాంతో ఆ అబ్బాయి గురించి అంజలి కృష్ణ బ్రదర్ని అడగ్గా కృష్ణ బ్రదర్ మాత్రం నాకు ఆ అబ్బాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, ముస్లింతోనే నా చెల్లి పారిపోయింది అని నేను పోలీసులకి అబద్ధం చెప్పాను, ఎందుకంటే పోలీసులు నా కంప్లైంట్ని అసలు తీసుకోలేదు కాబట్టి అలా చెప్పాను అంటాడు. మరోపక్క ఠాగూర్ మనుషులకు కూడా ఆ ఇమ్రాన్ అనే పేరు గల అబ్బాయి గురించి తెలిసి అతన్ని చంపడానికి ట్రై చేయగా అక్కడికి అంజలి వచ్చి అతన్ని కాపాడుతుంది. వెంటనే ఇమ్రాన్ని నువ్వు కృష్ణతో ఎందుకు మాట్లాడేవాడివి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఇమ్రాన్ ఈ సిమ్ కార్డ్ నా పేరు మీద ఉంది, కానీ దాన్ని నా చెల్లి ఫాతిమా యూస్ చేసేది అని చెప్తాడు. దాంతో అంజలి మరి ఆ ఫాతిమా ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఇమ్రాన్ 6 నెలల నుంచి ఫాతిమా కనిపించడం లేదు, తను ఎవరో అబ్బాయిని ప్రేమించి అతనితో పారిపోయింది అని చెప్తాడు. అంటే కృష్ణాది ఫాతిమాది కూడా ఇద్దరిది ఒకే స్టోరీ, ఒకరిని ప్రేమించి పారిపోయి ఉంటారు. దాంతో పోలీసులు ఆ ఫాతిమా కాల్ హిస్టరీని చెక్ చేయగా వాళ్ళకి తను కూడా ఎవరితోనో బాగా మాట్లాడేదని, అది కూడా ఎక్కువ రాత్రి సమయంలోనే మాట్లాడేది అని తెలుస్తుంది. ఫాతిమా ఎవరితో మాట్లాడేదో ఆ నెంబర్ గురించి ఎంక్వైరీ చేయగా అది ఒక అమ్మాయిది అని తెలుస్తుంది. దాంతో వెంటనే ఆ అమ్మాయి గురించి కూడా ఎంక్వైరీ చేయగా ఆమె కూడా కనిపించకుండా పోయింది అని తెలుస్తుంది.
అంటే ఆ అమ్మాయిది కూడా సేమ్ స్టోరీ. అలా లింక్స్ అన్నిటినీ కలిపిన తర్వాత పోలీసులకి దాదాపు 26 మంది అమ్మాయిలు ఇలాగే మాయమయ్యారు అని తెలుస్తుంది. ఆ అమ్మాయిల వయసు కూడా 28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలోనే ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా పేద కుటుంబాలు అయి ఉంటాయి. అందువల్లే వాళ్ళు కట్నం ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉండడంతో వాళ్ళ అమ్మాయిలు ఇంట్లో నుంచి పారిపోయి మంచి పని చేశారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరోపక్క పోలీసులు కూడా వాళ్ళు పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కావడంతో ఆ కేసుని అంత సీరియస్గా తీసుకోరు. కానీ ఆ తర్వాత పోలీసులు ఈ కేసు గురించి కొంచెం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. మరోపక్క అంజలి అమ్మ మాత్రం అంజలి తొందరగా పెళ్లి చేసుకోవాలి అని అంజలి అమ్మ పెళ్లి సంబంధాలని చూస్తూ ఉంటుంది. కానీ అంజలికి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. అదీ కాకుండా అంజలికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అతని పేరు సన్నీ. కానీ వాళ్ళిద్దరి మధ్య సీరియస్ రిలేషన్ ఏమీ ఉండదు. ఆ తర్వాత పోలీసులకి కృష్ణ చనిపోయిందని, తన డెడ్ బాడీ ఒక హాస్పిటల్లో ఉంది అని తెలుస్తుంది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళగా కృష్ణ కొన్ని రోజుల క్రితమే చనిపోయిందని, తన డెడ్ బాడీ ఒక పబ్లిక్ వాష్రూమ్లో దొరికిందని, బహుశా తను పాయిజన్ తాగి ఉంటుంది అని తెలుస్తుంది. వాళ్ళు వెంటనే కృష్ణ డెడ్ బాడీని చూడగా తను పెళ్లి బట్టల్లో ఉంటుంది. కానీ తన ఫేస్ మీద సింధూరం మాత్రం ఉండదు. అంటే దాని అర్థం ఇంతవరకు తనకి పెళ్లి అవ్వలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా కృష్ణ చనిపోవడానికంటే ముందే ఎవరితోనో ఇంటిమేట్ అయ్యిందని, అది రేప్ కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణ బాడీ మీద ఎటువంటి మార్క్స్ ఉండవు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇలానే చాలా మంది అమ్మాయిల బాడీస్ వాష్రూమ్ లో దొరికాయి అని తెలుస్తుంది. దాంతో పోలీసులు ఈ కేసులన్నిటినీ కూడా రీఓపెన్ చేస్తారు. పోలీసులకి ఇది ఆత్మహత్యలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయేసరికి ఆ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారేమో. అలాగే ఈ అమ్మాయిలందరూ కూడా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు, అందుకే ఎవరో కూడా వాళ్ళని అంతగా పట్టించుకోలేదు అని అనుకుంటూ ఉంటారు. అంజలి ఈ కేసులో అందరూ ఫోన్ నెంబర్స్ ని చెక్ చేస్తూ ఉన్న సమయంలో అంజలికి సింధూర అనే ఒక అమ్మాయి నెంబర్ దొరుకుతుంది. నిజానికి తను కూడా ఇలాగే ఇరుక్కుని ఉంటుంది, కానీ తను ఇంకా బ్రతికే ఉంటుంది. దాంతో అంజలి వెంటనే ఆ సింధూరతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తను చాలా భయపడిపోయి అసలేమీ మాట్లాడకుండా ఉంటుంది. సింధూరకి ఆల్రెడీ పెళ్ళయి ఒక బాబు కూడా ఉంటాడు. కానీ పోలీసులకి తన గురించి తెలిసిపోయింది అని సింధూర చాలా భయపడిపోతూ ఆ సింధూర ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే తన హస్బెండ్ తనని కాపాడుతాడు. మరోపక్క ఆనంద్ అనే ఒక వ్యక్తి హిందీ లెక్చరర్గా కాలేజీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ వైఫ్ పేరు వందన. తను ఒక పెద్ద హోటల్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ మేనేజర్ జై అనే వ్యక్తితో తనకి ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఆనంద్కి ఒక కొడుకు కూడా ఉంటాడు. తను స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. ఆనంద్ లెక్చరర్గా వర్క్ చేస్తూనే తన వ్యాన్లో లైబ్రరీని నడుపుతూ తనకి హాలిడేస్ ఉన్న సమయంలో ఆ వ్యాన్ని తీసుకుని వేరు గ్రామాలకు వెళ్ళి అక్కడ పిల్లలకి చదువు చెప్పి ఆ వ్యాన్లో ఉన్న బుక్స్ని చదువుకోవడానికి ఇస్తూ ఉంటాడు. ఆనంద్ తమ్ముడు మాత్రం జ్యువెలరీ బిజినెస్ని చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ జ్యువెలరీ బిజినెస్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అయి ఉంటుంది. కానీ ఆనంద్కి ఇవేమీ కూడా ఇష్టం ఉండవు. అందువల్ల ఆ బిజినెస్ అంతా కూడా ఆనంద్ తమ్ముడే చూసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు ఆనంద్ తమ్ముడు ఒక కారుని కొని ఆనంద్ని కూడా టెస్ట్ డ్రైవ్కి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలోనే ఆనంద్ నాన్నకి వందన ఎఫ్ఐఆర్ గురించి తెలిసిపోతుంది. వెంటనే ఆనంద్ ఫాదర్ ఆనంద్ని కలిసి ఇలా చేయకుండా జాగ్రత్తగా చూసుకో అని తిడతాడు. ఆ సమయంలోనే ఆనంద్ తమ్ముడు కూడా దీని గురించి చెప్తాడు. కానీ ఆనంద్ మాత్రం దీని గురించి అంతగా పట్టించుకోడు. ఆ తర్వాత ఆనంద్ వెంటనే వచ్చి తన వ్యాన్ లో కూర్చుంటాడు. నిజానికి ఆ వ్యాన్ లో ఒక సీక్రెట్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో చాలా మొబైల్స్ ఉంటాయి. అలాగే కనిపించకుండా మాయమైపోయిన అమ్మాయిల ఫొటోస్ కూడా అక్కడ ఉంటాయి. అంటే ఆ కిల్లర్ ఆనంద్ అని అర్థం అవుతుంది. ఆనంద్ ఆ అమ్మాయిలతో పరిచయం చేసుకుని ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేసి దాన్ని ప్రేమగా మార్చి పెళ్లి పేరుతో ఆ అమాయకమైన అమ్మాయిల్ని ఆశ చూపించి చంపేస్తూ ఉంటాడు. ఆఖరికి కనీసం తన కొడుకును కూడా ఆనంద్ ఆ వ్యాన్ లోకి రానివ్వకుండా ఉంటాడు. అయితే ఒకరోజు ఆనంద్ బయటికి వెళ్లిన సమయంలో తన కొడుకు వ్యాన్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న సీక్రెట్ బాక్స్ ని ఓపెన్ చేయగా అందులో ఉన్న
మొబైల్స్ ని చూసి ఒక మొబైల్ ని తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఆనంద్కి మాత్రం దీని గురించి అసలు ఏమీ తెలియదు. ఒకరోజు వందన తన హస్బెండ్ ఆనంద్ దగ్గరికి వచ్చి జైకి నాకు ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పగా ఆ మాటలు విన్న ఆనంద్ చాలా బాధపడతాడు. వెంటనే ఆనంద్ వందనాన్ని చూసి నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, అందువల్ల దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న వందన కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. 2 రోజుల తర్వాత ఆనంద్ ఆ జై పనిచేస్తున్న హోటల్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో జై స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ వెంటనే అక్కడికి వెళ్ళి జై హెయిర్ డ్రైయర్ని చేంజ్ చేసి తనకి కరెంట్ షాక్ తగిలేలాగా చేసి వెళ్ళిపోతాడు. జై వెంటనే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చి హెయిర్ డ్రైయర్ని టచ్ చేయగా అతనికి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. పోలీసులు కూడా అక్కడికి వస్తారు, కానీ వాళ్ళకి ఇదంతా కూడా యాక్సిడెంట్ అని అనిపిస్తుంది. కానీ హోటల్లోని ఒక స్టాఫ్ ద్వారా పోలీసులకి ఆ హెయిర్ డ్రైయర్ని ఎవరో చేంజ్ చేశారు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు దీని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. మరోపక్క వందన తనకి మరియు ఆ జైకి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆనంద్ కొడుకు స్కూల్కి వెళ్ళి తను తీసుకువచ్చిన ఆ మొబైల్ని ఆన్ చేస్తాడు. దాంతో తన ఫ్రెండ్స్తో కలిసి ఆ ఫోన్ని చూస్తూ ఉంటాడు. వెంటనే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ ఫోన్ని చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఫోన్ని ఆన్ చేయడంతో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. పోలీసులు వెంటనే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ పిల్లల చేతిలో ఆ ఫోన్ కనిపిస్తుంది. ఆ పిల్లల్లోనే ఆ దేవీలాల్ సింగ్ కొడుకు కూడా ఉంటాడు. పోలీసులు వెంటనే ఆనంద్ కొడుకుని చూసి ఈ మొబైల్ నీకు ఎక్కడిది అని అడుగుతారు. దానికి ఆ అబ్బాయి సమాధానం చెప్తూ ఈ మొబైల్ని నేను మా నాన్న బాక్సులో నుంచి దొంగలించాను అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆనంద్ని పట్టుకుని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆనంద్ మాత్రం పోలీసుల్ని చూసి నాకు ఆ మొబైల్ రోడ్డు దగ్గర దొరికింది, నేను వేరు విలేజెస్కి వెళుతూ ఉంటాను, నాకు అక్కడ దొరికిన వస్తువులన్నింటినీ కూడా తీసుకువచ్చి వ్యాన్లో ఉన్న ఒక బాక్స్లో పెడుతూ ఉంటాను అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే వెళ్ళి ఆ ఆనంద్ వ్యాన్లో ఉన్న బాక్స్ని ఓపెన్ చేసి చెక్ చేయగా అందులో ఆ అమ్మాయిల ఫొటోస్ కానీ మిగతా మొబైల్స్ కానీ దొరకవు. కానీ అక్కడ వేరే మొబైల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ ఆనంద్ ఆ బాక్స్లో నుంచి ఫోన్ మిస్ అయ్యింది అని ముందే గ్రహించి ఆధారాలన్నింటినీ కూడా తారుమారు చేసేసి ఉంటాడు. దాంతో తనకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో ఆ ఆనంద్ని కూడా పోలీసులు వదిలేస్తారు. కానీ అంజలి మాత్రం ఆ ఆనందం మీద చాలా డౌట్ పడుతూ ఉంటుంది. అందువల్ల ఆ రోజు రాత్రి అంజలి మళ్ళీ ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో వెనక నుంచి వచ్చి డోర్ని క్లోజ్ చేసి వ్యాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ కాగానే అంజలి బయటికి వచ్చి ఆ ఆనందాన్ని బాగా కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆనందే అలా చేసి ఉంటాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి అంజలిని స్టాప్ చేస్తారు. ఆనంద్ వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు అందరినీ చూసి అంజలి మ్యామ్ వితౌట్ పర్మిషన్ లేకుండా రాత్రి నా వ్యాన్లోకి వచ్చి ఏదో వెతుకుతుంది, నాకు వ్యతిరేకంగా ఏదో నిరూపించాలనుకుంటుంది అని ఆ అంజలి మీద ఆరోపణలు చేస్తాడు. అందువల్ల దేవీలాల్ సింగ్ అంజలి మీద కోప్పడి ఆనందని క్షమించమని అడిగి అంజలి మీద ఎటువంటి కంప్లైంట్స్ చేయకు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరికీ ఆనంద్ చాలా ఇన్నోసెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంత ఇన్నోసెంట్ వ్యక్తి మీద అంజలి ఎందుకు అంత డౌట్ పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు అంజలికి ఆ ఆనంద్ వైఫ్ అయినటువంటి వందనాకి మరియు జైకి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్న విషయం తెలిసి వెంటనే తను వందన దగ్గరికి వెళ్ళి నీకు జైకి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్న విషయం నీ హస్బెండ్కి చెప్పావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న వందన చెప్పాను, నా మీద చాలా కోప్పడ్డాడు అని అంటుంది. ఆ మాటలు విన్న అంజలి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే వందన తన హస్బెండ్కి ఈ విషయం చెప్పిన తర్వాతనే ఆ జై చనిపోయి ఉంటాడు. ఇదంతా కూడా అంజలి ఆ వందనాకి చెప్పగా వందన మాత్రం నా హస్బెండ్ చాలా ఇన్నోసెంట్, అలా ఎప్పటికీ చెయ్యడు అని చెప్తూ ఉంటుంది. మరోపక్క పోలీసులకి తన మీద డౌట్ వస్తుంది అని భావించిన ఆనంద్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆనంద్ తన తమ్ముడు ఇంటి దగ్గరికి ఒక డ్రింక్ తీసుకుని వెళ్ళి అతనితో కలిసి తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో తన తమ్ముడు పని మీద లోపలికి వెళ్ళినప్పుడు ఆ డ్రింక్ లో ఆనంద్ ఏదో కలిపేస్తాడు. దాంతో ఆ తర్వాత ఆనంద్ తమ్ముడు వెళ్ళి నిద్రపోగా ఆ సమయంలో ఆనంద్ ఆ ఇంటి స్పేర్ కీస్ ని తీసుకుని తన తమ్ముడు ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఆ బాటిల్ ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోపక్క ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆ అంజలికి ఆర్తి అనే ఒక అమ్మాయి గురించి తెలుస్తుంది. ఆమె ఫోన్ కాల్ కూడా యాక్టివ్లో ఉంటుంది. అంజలి వెంటనే ఆర్తి ఇంటికి వెళ్ళగా ఆర్తి మాత్రం నా పేరు దివ్య అని ఆ అంజలితో అబద్ధం చెప్తుంది. నా చెల్లి ఆర్తి బయటికి వెళ్ళింది అని చెప్తుంది. దాంతో అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆర్తి వెంటనే ఆనంద్కి కాల్ చేసి పోలీసులు ఇక్కడికి వచ్చారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆనంద్ ఆర్తితో మనం వెంటనే పారిపోయి పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆర్తి ఇంట్లో ఉన్న కొంత బంగారం నగలు తీసుకుని ఆనందతో పెళ్లి చేసుకోవడానికి పారిపోతుంది. అయితే ఈసారి ఆనంద్ కావాలనే తన తమ్ముడు కారులో ఆర్తిని పిక్ చేసుకుని ఒక హోటల్ని బుక్ చేసి అక్కడ ఇద్దరు కూడా రాత్రంతా కూడా స్పెండ్ చేస్తారు. ఆనంద్ ఆర్తితో ఇంటిమేట్ అయ్యి మెమరీస్ కోసమని తన ఫొటోస్ని కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత రోజు ఆనంద్ ఆర్తికి ఫోన్ చేసి నిన్న వాడిన కండోమ్ చిరిగిపోయింది, అందువల్ల రిస్క్ కాకుండా పిల్స్ తీసుకోవాలి, రేపే నీకు ఒక పిల్లిని తెచ్చిస్తాను వేసుకో అని చెప్తాడు. మరోపక్క అంజలి తన బాయ్ ఫ్రెండ్ సన్నీని కలవడానికి వెళ్తుంది. తను జాబ్ కోసం అప్పుడే బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. అందువల్ల చివరిసారిగా అంజలి ఆ సన్నీని కలుస్తుంది. ఇద్దరూ కూడా ఇంటిమేట్ అవుతారు. ఆ వెంటనే ఇంటికి వచ్చిన అంజలి ఒక పిల్ వేసుకుంటుంది. అప్పుడే అంజలికి ఆ అమ్మాయిలందరూ కూడా ఇంటిమేట్ అయ్యాకే చనిపోయారు, వాళ్ళు ఖచ్చితంగా పిల్స్ రూపంలో పాయిజన్ ని తీసుకుని చనిపోతూ ఉండవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే పిల్స్ ని వాడి ఉండవచ్చు అని అర్థం చేసుకుంటుంది. దాంతో అంజలి వెంటనే దేవిలాల్ సింగ్ కి కాల్ చేసి తనకు తెలిసింది మొత్తం కూడా వివరిస్తుంది. అయితే ఆ తర్వాత రోజు ఆనంద్ ఆర్తిని తన తమ్ముడు కారులోనే ఎక్కించుకొని ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ ఇచ్చి తన తమ్ముడు ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఆ వాటర్ బాటిల్ని ఇచ్చి ఆర్తితో నువ్వు ఈ పిల్స్ని వేసుకో, వీటిని వేసుకున్న తర్వాత నీకు వాంతులు రావచ్చు, అందువల్ల నువ్వు పబ్లిక్ వాష్రూమ్లోకి వెళ్ళి వేసుకో అని చెప్తాడు. ఆర్తి ఆనంద్ చెప్పినట్లుగానే పబ్లిక్ వాష్రూమ్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే వెంటనే ఆర్తి చనిపోతుంది. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ లోపల సైనైడ్ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పోలీసులకి ఒక పబ్లిక్ వాష్రూమ్లో మరొక అమ్మాయి శవం దొరికింది అని తెలియడంతో వెంటనే అంజలి అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఆర్తి శవం కనిపిస్తుంది. ఆర్తిని కాపాడలేకపోయాను అని అంజలి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తన గర్భ నిరోధక పిల్స్ తీసుకుందని, ఆ ఆర్తి బాడీ ఫ్రెష్ గా ఉండడం వల్లనే ఆ విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు చనిపోయిన అమ్మాయిలందరూ కూడా వాళ్ళు చనిపోయిన చాలా రోజుల తర్వాతే పోలీసులు చూసి ఉంటారు. అందువల్ల పోలీసులకి వాళ్ళు ఏ టాబ్లెట్ వేసుకున్నారో తెలియకుండా ఉంటుంది. దాంతో అంజలి వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అక్కడికి ఆనంద తమ్ముడైనటువంటి శివ కారు వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అదేవిధంగా అంజలి ఆర్తి డెడ్ బాడీ దగ్గర ఉన్న బాటిల్ ని చెక్ చేయగా దాని మీద శివ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. దాంతో అంజలి మరియు పోలీసులు అందరూ వెళ్లి ఆ శివాని అరెస్ట్ చేస్తారు. కానీ పాపం శివాకి మాత్రం తను ఏం తప్పు చేశాడో తనకే తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. శివ ఒక జ్యువెలరీ వ్యాపారి కాబట్టి జ్యువెలరీ తయారీకి సైనైడ్ అవసరం పడుతుంది. కాబట్టి శివానే ఈ మర్డర్స్ అన్ని చేశాడు అని పోలీసులు అందరూ కూడా ఫిక్స్ అవుతారు. కానీ శివాకి నిన్న రాత్రి ఏం జరిగిందో ఆ విషయం కూడా గుర్తుండదు. కొంచెం డ్రింక్ చేసి టేబుల్ మీదే పడుకున్నట్లు మాత్రమే తనకు గుర్తుంటుంది. ఆనంద్ చాలా ఈజీగా శివాని ఇరికించి ఉంటాడు. కానీ అంజలికి మాత్రం ఇంకా ఆనందం మీదనే డౌట్ ఉంటుంది. ఆనంద్ ఇదంతా చేస్తున్నాడు అని అంజలి చాలా డౌట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ శివానే ఇవన్నీ మర్డర్స్ చేసి ఉంటే ఇంత సడన్గా అన్ని ప్రూఫ్స్ అతనికి వ్యతిరేకంగా ఎలా దొరుకుతాయి? ఇంతవరకు జరిగిన మర్డర్స్కి ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. ఒక్కసారిగా తనకు వ్యతిరేకంగా ఇన్ని ప్రూఫ్స్ ఎలా దొరుకుతాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అంజలి వెళ్ళి వందనాన్ని కలిసి జే యాక్సిడెంటల్గా చనిపోలేదు, అతన్ని ఎవరో మర్డర్ చేశారు, ఆనందే ఆ మర్డర్ చేశాడని నాకు చాలా డౌట్గా ఉంది అని చెప్పి చనిపోయిన అమ్మాయిల ఫొటోస్ అన్నిటినీ కూడా వందనాకి చూపించి నువ్వు ఏ అమ్మాయినైనా గుర్తుపట్టగలవా అని అడుగుతుంది. అయితే వందన మాత్రం ఆ అంజలిని చూసి శివ మరియు తన వైఫ్ అనన్య అలా ఎప్పటికీ చెయ్యరు అని చెప్తుంది. అదే సమయంలో శివ వైఫ్ అయినటువంటి అనన్య ఆ ఆనంద్కి తన భర్తని విడిపించడానికి హెల్ప్ చేయమని కాల్ చేస్తుంది. కానీ ఆనంద్ మాత్రం అనన్య కాల్ని లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత వందన ఇంటికి వచ్చి ఆ చనిపోయిన అమ్మాయిల ఫొటోస్ అన్నిటినీ కూడా మళ్ళీ చూస్తుంది. అప్పుడే వందనకి తన ఇంట్లో ఉన్న జ్యువెలర్స్ లో కొన్ని సేమ్ ఆ అమ్మాయిలు కూడా వేసుకున్నట్లుగా గుర్తిస్తుంది. అప్పుడే వందనకి ఇదంతా కూడా ఆనందే చేస్తున్నాడు అని అర్థమవుతుంది.
దాంతో వందన వెంటనే ఆనందని నిలదీసి తన మీద చాలా కోప్పడుతూ ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో ఆనంద్ తన గురించి అంతా తెలిసిపోయింది అని అర్థం చేసుకుని వెంటనే వందనాన్ని వాష్రూమ్లో బంధించి ఇంట్లో ఉన్న క్యాష్ జ్యువెలరీ మొత్తం తీసుకుని పారిపోతాడు. ఆ తర్వాత వందన పోలీసులకి కాల్ చేసి మొత్తం చెప్తుంది. అంజలి ఆ వందన దగ్గరికి వచ్చి నువ్వు ఆనంద్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి వందన కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అంజలి సింధూర హస్బెండ్ని కాంటాక్ట్ అవ్వడంతో తన హస్బెండ్ కూడా తన వైఫ్తో మాట్లాడడానికి ఓకే చెప్తాడు. సింధూర వెంటనే పోలీసులకి నిజాలన్నీ కూడా చెప్పడానికి ఫ్రీ అవుతుంది. ఈ ఆనంద్ నాకు మయూర్ అనే వ్యక్తిగా పరిచయం అయ్యి నన్ను ఇరికించాడు. ఫస్ట్ నాతో ఫ్రెండ్షిప్ చేశాడు, తర్వాత అది ప్రేమ అన్నాడు. మాది చాలా పూర్ ఫ్యామిలీ, కట్నం ఇచ్చే స్తోమత మా పేరెంట్స్కి లేదు. ఆ టైంలోనే ఆనంద్ మయూర్ అని నా ముందుకు వచ్చి ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అది విన్న నాకు మయూర్ నిజంగా నన్ను చాలా ప్రేమిస్తున్నాడేమో అని అనిపించింది. ఒకరోజు మయూర్ నా దగ్గరికి వచ్చి తన ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరని, అందుకే మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను దానికి కూడా ఒప్పుకుని తనతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మేమిద్దరం కూడా ఒక లాడ్జ్ లో ఉండి అక్కడ ఇంటిమేట్ అయ్యాం. అయితే ఆ తర్వాత రోజే మయూర్ నాతో కండోమ్ చిరిగిపోయింది, ప్రెగ్నెన్సీ రాకుండా పిల్ వేసుకోవాలి అని చెప్పాడు. నేను కూడా ఆ టాబ్లెట్ వేసుకుందామని వాష్రూమ్ లోకి వెళ్ళి ఆ టాబ్లెట్ ని నాలుక మీద పెట్టుకోగానే నేను సడన్ గా స్పృహ కోల్పోయాను. నేను కళ్ళు తెరిచి చూసే సమయానికే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు. మా పేరెంట్స్ కి కాల్ చేసి చెప్పగా వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టడమే బెటర్ అని చెప్పారు. అందుకే నేను ఈ విషయం ఎవరికే చెప్పకుండా దాచిపెట్టి ఆ తర్వాత నాకు పెళ్లి చేశారు అని చెప్తుంది. ఆ తర్వాత అంజలి సింధూర ముందు చాలా ఫొటోస్ ని పెట్టి వీటిలో మయూరి ఎవరో గుర్తుపట్టు అని అంటుంది. ఆ ఫొటోస్ లో సింధూర ఆనంద్ ఫోటోని చూస్ చేస్తుంది. అంటే అప్పుడు ఆనంద్కి పూర్తి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటాయి. కానీ ఆనంద్ మాత్రం పరారీలో ఉంటాడు. ఆ తర్వాత అంజలి వెంటనే శివ దగ్గరికి వెళ్ళి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుని చెప్పు అని అడుగుతుంది. ఆ రోజు రాత్రి ఆనంద్ డ్రింక్ తీసుకుని రావడం, శివ దాన్ని తాగి పని మీద పక్కకి వెళ్ళి వచ్చి మళ్ళీ డ్రింక్ తాగి నిద్రపోవడం అంతా గుర్తు చేసుకుని చెప్తాడు. అదంతా విన్న తర్వాత అంజలి ఖచ్చితంగా ఆనందే ఏదో ఒకటి చేశాడు అని అంజలికి బాగా డౌట్ వచ్చి వెంటనే శివ ఇంటికి వెళ్లి చెక్ చేస్తుంది. అక్కడ అంజలికి ఆనంద్ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. అలాగే శివ కారు స్పేర్ కీస్ కనిపించకుండా పోయి ఉంటాయి. అప్పుడు అంజలికి ఆనందే శివాని ఇరికించాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. అందువల్ల శివాని వదిలేసి ఆ ఆనందని వెతకడం మొదలు పెడతారు. ఆ తర్వాత పోలీసులకి ఆనంద్ వ్యాన్ ఒక టోల్ గేట్ దాటి వెళుతున్నట్లుగా తెలియడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్తారు. కానీ ఆ వ్యాన్ ఆనంద్ మరి ఎవరికో అమ్మేసి ఉండడంతో దాన్ని తీసుకుని ఒక వ్యక్తి వెళుతూ ఉంటాడు. అంటే ఆనంద్ గురించి ఎటువంటి క్లూ దొరకదు. ఇక్కడే మనకు అసలు ఆనంద్ ఎక్కడికి వెళ్లకుండా తన నాన్న ఇంట్లోనే దాక్కుని ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే దీని గురించి ఆనంద్ ఫాదర్ కి తెలియడంతో తను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. కానీ ఆనంద్ మాత్రం తన నాన్నని చూసి నా గురించి పోలీసులకు చెప్తే నువ్వు కూడా నీ వైఫ్ని ఎలా చంపావో నేను కూడా పోలీసులకు చెప్తాను అని అంటాడు. నిజానికి ఆ ఆనంద్ ఫాదర్ ఆనంద్ వాళ్ళ అమ్మని మర్డర్ చేసి తన పిల్లలతో మాత్రం మీరు పోలీసులకి అమ్మ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని చెప్పండి అని చెప్పి ఉంటాడు. ఆ విధంగా ఆనంద్ తన నాన్ననే తిరిగి బెదిరించడం వల్ల తను ఆగిపోతాడు. ఆనంద్ తన నాన్న దగ్గర నుంచి మనీ తీసుకుని అక్కడి నుంచి పారిపోగా అప్పుడు ఆనంద్ ఫాదర్ పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి ఆనంద్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆనంద్ రిచర్డ్ అనే వ్యక్తిలాగా పేరు మార్చుకుని మరియం అనే పేరు గల అమ్మాయిని గోవాలో పెళ్లి చేసుకుంటాడు. మరియంతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. ఇంతకు ముందు నుంచి ఆనంద్ ఆ మరియంతో చాటింగ్ చేసి ఉండి ఉంటాడు. మరోపక్క పోలీసులు ఆనంద్ ఒక ఇంటర్నెట్ సెంటర్లో మరియం అనే ఒక అమ్మాయితో వీడియో చాట్ చేశాడు అని తెలుసుకుంటారు. అందువల్ల పోలీసులు ఆ మరియం గురించి ఎంక్వైరీ చేయగా ఇంతకు ముందే మరియం ఇక్కడి నుంచి వెళ్ళింది అని తెలుస్తుంది. పోలీసులు చాలా తీవ్రంగా మరియం గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆనంద్ మాత్రం ఆ మరియంతో ఎవరో కాంటాక్ట్ అవ్వకుండా ఉండాలి అని తన ఫోన్ ని కూడా పగలగొట్టేస్తాడు. అదేవిధంగా మరియంకి చాలా తొందరగా పిల్లలు పుట్టాలి అని ఆనంద్ చాలా భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆనంద్కి ఎవరైనా పిల్లలు పుడితే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఏ విధంగా చేస్తారు అంటే ఎవరో నమ్మరు కదా అని ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు.
మరోపక్క రాజస్థాన్లో ఠాగూర్ సాహెబ్ మళ్ళీ తన కూతురు జ్యువెలరీ తీసుకుని పారిపోయింది అని తన కూతురు మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అయితే దేవిలాల్ సింగ్ అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేయగా ఆ ఠాగూర్ సాహెబ్ మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు. అల్తాఫ్ ని పారిపోయేలాగా చేసింది మరి ఎవరో కాదు, అంజలి మరియు దేవిలాల్ సింగ్ అని ఇన్స్పెక్టర్ కైలాస్ కి తెలిసిపోతుంది. కానీ ఈ విషయాన్ని మాత్రం తన సీనియర్ ఆఫీసర్స్ దగ్గర చెప్పకుండా దాచిపెడతాడు. రివర్స్ లో తను ఆ రాగిని పారిపోవడానికి హెల్ప్ చేసి అల్తాఫ్ మరియు రాగిని కూడా పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత రాగిని కోర్టుకు వచ్చి నాతో ఎప్పుడూ కూడా అల్తాఫ్ బలవంతం చేయడానికి ట్రై చేయలేదు, మేమిద్దరం లవ్ చేసుకున్నాం, మా ఇష్టంగానే మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తుంది. దాంతో అల్తాఫ్ కి వ్యతిరేకంగా ఉన్న కంప్లైంట్స్ అన్నిటినీ కూడా కొట్టేస్తారు. మరోపక్క గోవాలో ఆనంద్ తన కొత్త వేటని వెతకడానికి వెళ్తాడు. అక్కడ ఒక స్కూల్లో తన టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడే బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో మాట్లాడడం కూడా మొదలు పెడతాడు. ఆ అమ్మాయి పేరు రేణుక. ఆమెతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ఆమె కూడా ఆనంద్ను చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆ సమయంలోనే రేణుకతో ప్రేమ గురించి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. ఫైనల్ గా ఆనంద్ వలలో ఆ అమ్మాయి కూడా పడిపోతుంది. ఆ తర్వాత ఆనంద్ వెంటనే మరియం దగ్గరికి వచ్చి, నేను ఇంకొక జాబ్లో జాయిన్ అయ్యాను, నేను సాటర్డే మరియు సండేస్లో గ్రామాల్లో ఉన్న పిల్లలకి చదువు చెప్పాలనుకుంటున్నాను, అందువల్ల నేను సాటర్డే మరియు సండేలలో ఇంటి బయట ఉండాల్సి వస్తుంది అని చెప్పగా దానికి మరియం కూడా చాలా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నావు అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆనంద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే మరియం ఫ్రిడ్జ్ని రిపేర్ చేసే వ్యక్తిని పిలిపిస్తుంది. రిపేర్ అయ్యాక ఆ వ్యక్తికి తన దగ్గర క్యాష్ లేవని ఆన్లైన్ పేమెంట్ చేస్తుంది. మరియం తన డెబిట్ కార్డ్ని యూజ్ చేయగా పోలీసులకు వెంటనే తన అడ్రస్ తెలిసిపోతుంది. దాంతో అంజలి మరియు దేవిలాల్ సింగ్లు ఆ మరియం ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. వెంటనే ఆనంద్ గురించి ఆ మరియంకి నిజాలన్నీ కూడా చెప్పి మీరు వెంటనే ఆనంద్కి కాల్ చెయ్యండి అని చెప్తారు. ఆ మరియం ఆనంద్కి కాల్ చేయగానే పోలీసులు ఆనంద్ లొకేషన్ని కూడా ట్రేస్ చేస్తారు. కానీ పోలీసులు ఆ లొకేషన్కి వెళ్ళగా అతని మొబైల్ ఒక స్కూటీ డిక్కీలో పెట్టేసి ఉంటాడు. తన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం ఆనంద్ ఎప్పుడూ కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. కానీ అంజలికి ఖచ్చితంగా ఈ ఆనంద్ ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదో ఒక హోటల్కి తీసుకుని వెళ్ళి ఉంటాడు అని డౌట్ వచ్చి వెంటనే ఆ ఏరియాలో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా ఆనంద్ ఫొటోస్ని పంపించి అడుగుతారు. అప్పుడే పోలీసులకి ఒక ప్లేస్లో ఆనంద్ ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి బయలుదేరతారు. ఆ సమయంలో ఆనంద్ ఆ రేణుకతో ఆ హోటల్లో ఇంటిమేట్ అయి ఉంటాడు. అప్పుడే ఆనంద్ ఆ రేణుకతో మాట్లాడుతూ కండోమ్ చిరిగిపోయింది, నువ్వు రేపు ఒక పిల్ వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆనంద్ని పట్టుకుంటారు. ఆ తర్వాత పోలీసులు ఆనంద్ ఏ విధంగా మర్డర్స్ చేస్తున్నాడో మీడియాకి మొత్తం వివరించి ఆ ఆనంద్ని జైల్లో వేస్తారు. ఆ తర్వాత అంజలి ఆనంద్ని చూసి అసలు నువ్వు ఎందుకు అమాయకమైన ఆడపిల్లల్ని హత్య చేశావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆనంద్ ఆ అమ్మాయిలేమి అమాయకమైన ఆడపిల్లలు కాదు, వాళ్ళు ఎవరితోనైనా పెళ్లి కాకుండానే పడుకుంటారు. అలా ఆ అమ్మాయిలు పడుకుంటే దాని అర్థం వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నీకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. దేవి సింగ్ కి పెళ్ళైనా నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అని అంటాడు. అయితే ఆ మాటల్ని అంజలి ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి తను ఒక ఆఫీస్కి వెళ్తుంది. నిజానికి అంజలి ఒక లోయర్ క్యాస్ట్ కి చెంది ఉంటుంది, అందువల్ల తనతో ఎవరో కూడా అంత మంచిగా బిహేవ్ చేస్తూ ఉండరు. దానికి అంజలి ఫాదర్ చాలా బాధపడి తన యాక్చువల్ సర్నేమ్ని చేంజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అంజలి ఒక ఆఫీస్కి వెళ్ళి తన ఒరిజినల్ సర్నేమ్నే మళ్ళీ పెట్టుకుంటుంది. అక్కడతో ఈ దహద్ వెబ్ సిరీస్లోని సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. సీజన్ 2 రిలీజ్ అయితే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను. మారూఫ్ని ప్రేమిస్తున్నటువంటి నీలా సడన్గా ఎందుకు సోయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది? పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఆ సోయిల్ని ఇంట్లోని డోర్ లాక్ చేసి ఉండగానే హత్య చేసింది ఎవరు? హత్య చేసిన వెపన్ ఎలా మాయమయ్యింది? సోయిల్ని తన వైఫ్ నీలానే చంపిందా లేదా మరెవరైనా చంపారా? చివరికి పోలీస్ ఆఫీసర్ రషీద్ తన ఫ్రెండ్ సోయిల్ మరణానికి కారణాన్ని కనిపెట్టాడా లేదా అన్నదే 2022వ సంవత్సరంలో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి రెద్రమ్ మూవీ స్టోరీ. ఈ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.